ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50 చూస్తే 24,666 వద్ద నిలిచింది ఫ్రెండ్స్. 0.36% లాభంతో 88 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ వచ్చి 182 పాయింట్లు లాభపడింది. ఓకే, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 139 పాయింట్లు నష్టపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మిడ్ క్యాప్ 100 అయితే 1.11% లాభపడింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నిఫ్టీ స్మాల్ క్యాప్ వస్తే 1.44% లాభపడింది. ఓకే, ఇండియా విక్స్ వచ్చి 17.22 దగ్గర ఉంది ఫ్రెండ్స్. -5.38 పాయింట్లు తక్కువలో ఉంది ఫ్రెండ్స్. ఓకే, తగ్గింది. -5.38 పాయింట్లు తగ్గింది ఇండియా విక్స్. అది మార్కెట్లకు మంచిది, విక్స్ తగ్గడము. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ 24,762 వద్ద ఉంది ఫ్రెండ్స్. నేను వీడియో తీసే టయానికి. ఓకే, 53 పాయింట్ల లాభంతో ఉంది. ఇంకా బ్రెంట్ క్రూడ్ వచ్చి ఒక బ్యారెల్ వచ్చి $65.85. ఓకే, ఇంకా యుఎస్డి ఐఎన్ఆర్ వచ్చి ఒక యుఎస్ డాలర్ వాల్యూ మన ఇండియన్ రూపీస్లో ₹85.26 ఉంది ఫ్రెండ్స్. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 1992 స్టాక్స్ పెరిగితే 615 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. అంటే ఒక స్టాక్ తగ్గితే 3 స్టాక్స్ పైన పెరిగినాయి. ఓకే, ఇంకా టాప్ గెయినర్స్ చూస్తే మనము టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఫ్రెండ్స్. ఓకే, ఇంకా టాప్ గెయినర్స్ టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఫ్రెండ్స్ టాప్ గెయినర్స్. టాప్ లూజర్స్ చూస్తే ఏషియన్ పెయింట్స్, సిప్లా, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రెండ్స్. ఇంకా ఎఫ్ఐ డేటా, డిఐ డేటా రాలేదు ఫ్రెండ్స్. నిన్నటి డేటా 13వ తేదీ డేటా చూస్తే 476 కోట్లకు ఎఫ్ఐఐస్ అమ్మిండ్రు, 4,273 కోట్లకు డిఐఎస్ కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కేపీఐ గ్రీన్ ఎనర్జీ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. రెవెన్యూ 96.8% పెరిగి 669 కోట్లకు పెరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్లో చూస్తే 289 కోట్లే. ఓకే, ఈ సంవత్సరం 96.8% పెరిగింది. నెట్ ప్రాఫిట్ కానీ 130% పెరిగి 99 కోట్లకు చేరింది. లాస్ట్ ఇయర్లో 43 కోట్లే ఉండింది నెట్ ప్రాఫిట్. ఎబిటా కానీ 73% పెరిగి 161 కోట్లకు చేరింది. లాస్ట్ ఇయర్ 92.86 కోట్లు. మార్జిన్ కానీ 28.3% పెరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ 32 కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ మార్జిన్. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ 32.1 ఉండింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కేపీఐ గ్రీన్ ఎనర్జీది ఓకే ప్రాఫిట్ డబుల్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ రిజల్ట్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది ఫ్రెండ్స్ దీంట్లో కానీ. ఓకే, కంపెనీస్ ప్రాఫిట్ సర్జ్ 240 crore పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూస్తే 111 కోట్లే. ఓకే, ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపిండ్రు మేనేజ్మెంట్. రెవెన్యూ 62% పెరిగింది ఫ్రెండ్స్, 1,642 కోట్లకు. లాస్ట్ ఇయర్ 1,015 కోట్లే ఫ్రెండ్స్. ఎబిటా కానీ 145 కోట్లు, 145% పెరిగింది 220 కోట్లకు. ఓకే, లాస్ట్ ఇయర్ 90.35 కోట్లే. మార్జిన్ ఎక్స్పాన్స్ టు 13.5% ఫ్రెండ్స్. మార్జిన్ కానీ పెరిగింది. లాస్ట్ ఇయర్ 8.9%. నెట్ ప్రాఫిట్ 119% పెరిగింది ఫ్రెండ్స్. 119% పెరిగింది. 119% పెరిగింది నెట్ ప్రాఫిట్ 244 కోట్లకు. లాస్ట్ ఇయర్ 111 కోట్లు ఫ్రెండ్స్. నిన్న డేటా, నిన్న ఎఫ్ఐఎస్ 476 కోట్లకు అమ్మినారు ఫ్రెండ్స్, సెల్ చేసిండ్రు 476 కోట్లకు. మన డిఐఎస్ అయితే 4,273 కోట్లకు కొన్నారు ఫ్రెండ్స్, బై చేసిండ్రు ఫ్రెండ్స్. ఎకనామిస్ట్స్ see Q1 and FY26 ఇన్ఫ్లేషన్ బిలో ఆర్బీఐస్ 4% ఎక్స్పెక్టేషన్ ఉంది ఫ్రెండ్స్ ఆర్బీఐకు. దానికంటే బిలో వస్తుంది అని ఎకనామిస్టులు అంచనా వేస్తున్నారు. ఓకే, ఇన్ఫ్లేషన్ దానికంటే 4% కంటే తక్కువ వస్తుందని.
ఇది మంచిది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 24,650 పైన క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ 1%, మిడ్ క్యాప్ 1% ఒక 1% కంటే ఎక్కువ లాభపడింది. స్మాల్ క్యాప్ వచ్చి 1.6% లాభపడింది ఫ్రెండ్స్. ఈరోజు క్యాబినెట్ అప్రూవ్స్ హెచ్సిఎల్ ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ఫర్ 3,706 కోట్లకు హెచ్సిఎల్ ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ జరిగింది ఫ్రెండ్స్. క్యాబినెట్ అప్రూవ్ చేసింది సెమీకండక్టర్ యూనిట్ కోసము యూపీలోని జేవార్లో. ఓకే ఫ్రెండ్స్, ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే 24,400 కంటే నిఫ్టీ అక్కడికి వస్తే, అక్కడ నిలబడితే అప్గ్రేడ్ అంటున్నారు, పైకి పోవచ్చు నిఫ్టీ అని చెప్తున్నారు. బుల్లిష్ మూమెంటం అంటున్నారు. 24,400 కంటే అక్కడ నిలబడితే సపోర్ట్ లెవెల్, అక్కడ సపోర్ట్ ఉంది, అక్కడ నిలబడితే 24,400 దగ్గర బుల్లిష్ మూమెంటం అని చెప్తున్నారు ఎనలిస్టులు. పెరగవచ్చు నిఫ్టీ అని. రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల 3.16%కి వచ్చింది ఏప్రిల్లో. రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది, 3.16%కి వచ్చింది. అందుకు మార్కెట్లు కానీ బాగానే నడుస్తూ ఉన్నాయి. ఓకే టాటా పవర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే నెట్ ప్రాఫిట్ 16.5% పెరిగింది, పెరిగి 1,043 కోట్లకు చేరింది ఫ్రెండ్స్. ఓకే ఇంకా డివిడెండ్ కానీ అనౌన్స్ చేసింది కంపెనీ. ఓకే ఇంకా రెవెన్యూ కానీ 8% పెరిగి 17,096 కోట్లకు చేరింది ఫ్రెండ్స్ టాటా పవర్ రెవెన్యూ. ఇంకా డివిడెండ్ అయితే ₹2.25 ఒక షేర్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్ కంపెనీ. ₹2.25 ఒక్కొక్క షేరు. ఇంకా హెచ్ఏఎల్ రిజల్ట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 8% పడింది ఫ్రెండ్స్, పడి 3,977 కోట్లకు చేరింది. అని ఎయిర్ క్రాఫ్ట్ సప్లై డిలేస్, ఎయిర్ క్రాఫ్ట్ డిలే చేసింది మ్యానుఫ్యాక్చరింగ్. ఎయిర్ క్రాఫ్ట్స్ డిలే చేసినందుకు 8% నెట్ ప్రాఫిట్ పడింది ఫ్రెండ్స్. ఓకే హెచ్ఏఎల్. ఐషర్ మోటార్స్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది, 27% పెరిగి 1,362 కోట్లకు చేరింది. బీట్స్ ఎస్టిమేట్లను బీట్ చేసింది. ఓకే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ల కంపెనీ కదా ఇది ఐషర్ మోటార్స్. రెవెన్యూ కానీ పెరిగింది ఫ్రెండ్స్, 23% పెరిగి 5,150 కోట్లకు చేరింది. ఇంకా ఇండియాస్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది ఫ్రెండ్స్, 0.85% ఏప్రిల్లో ఆన్ ఫ్యూయల్ ప్రైసెస్. ఓకే ఇంకా బిఎస్సి జాయిన్స్ 1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్, 1 ట్రిలియన్ రూపీస్ మార్కెట్ క్యాప్ చేరింది. బిఎస్సి 1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ క్లబ్లో చేరింది. 102% పెరిగింది ఫ్రెండ్స్. మార్చ్లో లో ఉన్నింది, మార్చి నుంచి ఇప్పటి వరకు 102% పెరిగింది బిఎస్సి ఫ్రెండ్స్. సోమవారం మంగళవారము భారీ లాభాలలో నడిచినాయి స్టాక్ మార్కెట్లు. మంగళవారం నష్టం వచ్చింది నిన్న. ఈరోజు మీడియంగా వచ్చింది ఫ్రెండ్స్. నిఫ్టీ సెన్సెక్స్ కొంచెం ప్రాఫిట్లతో వచ్చింది, ప్రాఫిట్లు వచ్చినాయి నిఫ్టీలో. సెన్సెక్స్లో 88 పాయింట్లు నిఫ్టీ లాభపడితే 182 పాయింట్లు లాభపడింది సెన్సెక్స్. ఓకే బ్యాంక్ నిఫ్టీ మాత్రము నష్టపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.